తెలంగాణను రక్షించుకోవాలంటే బీజేపీకి ఓటు వేయాలని ప్రజలకు కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి సూచించారు. హైదరాబాద్ లో కిషన్ రెడ్డి మాట్లాడుతూ 12 ఏళ్లుగా తెలంగాణలో బానిస ప్రభుత్వాలు నడుపుతున్నారని విమర్శించారు. మజ్లిస్ కనుసన్నల్లో బీఆర్ఎస్ 10 ఏళ్లు బానిస పాలన చేస్తే కాంగ్రెస్ పార్టీ సైతం మజ్లిస్ ఓట్ల కోసం బానిస పాలన చేస్తోందంటూ మండిపడ్డారు. ప్రభుత్వ భూములను విక్రయించడం అభివృద్ధి అంటూ ఈ రెండు పార్టీల నేతలను సూటిగా ప్రశ్నించారు. మద్యం, డ్రగ్స్ తో కుటుంబాలు పతనవుతూ ఉన్న ఈ ప్రభుత్వానికి కావాల్సింది మాత్రం ఆర్థిక వనరులేనని కేంద్ర మంత్రి అన్నారు. ఈరోజు రెండు పార్టీలు అప్పులు చేయడంలో పోటీలు పడ్డారు. ఉదయం లేస్తే సాయంకాలం వరకు ఒకటే ఎజెండా. భూములు ఏ రకంగా అమ్మాలి, బీరు బ్రాండ్ ఏ రకంగా అమ్మాలి, అప్పులు ఏ రకంగా చేయాలి, ఏ రకంగా ప్రజాధనాన్ని దోపిడీ చేయాలి. గత ప్రభుత్వాలు చూశాం. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ రకంగా వేలాది కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసిందో, ప్రజాధనాన్ని దోపిడీ చేసిందో మనం చూశాం. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా అదే పద్ధతిలో ముందుకెళ్తా ఉంది. ఏ మంత్రిని కలిసినా ఇంకో మంత్రికి సంబంధించినటువంటి అవినీతి కుంభకోణాల గురించి, ఇంకో మంత్రి చేస్తున్నటువంటి దోపిడీ గురించి, వాళ్ళ సహచరుల గురించి మీకే అందరికీ ఏ రకంగా విరుస్తున్నారో మనం చూస్తా ఉన్నాం. ఇంత దిగజారిన ప్రభుత్వము, ఇంత అవినీతి ప్రభుత్వము మరి గతంలో బీఆర్ఎస్ చూశాము, ఈ రోజు కాంగ్రెస్ చూస్తున్నాం. ఏ మాత్రం ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మార్పు రాలా. అదే కుటుంబ పరిపాలన, అదే అవినీతి పాలన, అదే దోపిడి పాలన, అదే రకమైనటువంటి భూముల అమ్మకము, అదే రకమైనటువంటి బీరు బ్రాండీలతో ప్రజలను పూర్తిగా దోచుకోవడము. ఈ రెండు పార్టీలు పోటీలు పడి అప్పులు చేయడమే మనం చూస్తా ఉన్నాం.